హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. రూ. 200 పెట్టి కోటీశ్వరులయ్యారట వీళ్ళు. కానీ అదంత ఈజీనా? అసలు ఈ మాట వింటే మీకేమనిపిస్తుంది? కేవలం రూ. 200. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రూ. 200 ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక సామాన్య పండ్ల వ్యాపారి, ఒక మాంసం నడిపే షాప్ ఉన్న ఒక వ్యక్తి రాత్రికి రాత్రి 60 లక్షల రూపాయలు సంపాదించేశారు. నేను చెప్తుంది ఒక సినిమా కాదు, కల్పించి చెప్పింది అంతకంటే కాదు. మధ్యప్రదేశ్‌లో పన్నా అని ఒక జిల్లాలో ఉంది. సాజిద్, సతీష్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళ జీవితంలో జరిగిన రియల్ మ్యాజిక్ ఇది. ఖచ్చితంగా మ్యాజిక్ అనాలంటే అవుననే చెప్పాలి. ఇక్కడ లాజిక్ కూడా ఉంది. కాకపోతే ఏంటి ఆ లాజిక్ చూద్దాం. కొన్ని వందల ఏళ్లుగా వేల మంది వెతుకుతున్న ఒక వజ్రం కేవలం 20 డేస్‌లో వీళ్ళిద్దరికి దొరికింది. అసలు ఎలా దొరికింది? అసలు మన దేశంలో వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయా? నిజంగా అది పాసిబులా? లేకపోతే దీని వెనుక ఇంకేదైనా సీక్రెట్ ఉందా? లెట్స్ డైవ్ ఇన్. చూద్దాం క్లియర్గా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వజ్రం దొరకగానే అసలు అది మన సొంతం అవుతుందా అంటే కాదు. నో. ఇక్కడే ప్రభుత్వం ఒక ఇంట్రెస్టింగ్ రూల్ అనేది పెట్టింది. పన్నాలో ఎవరైనా సరే కేవలం ఒక రూ. 200 చెల్లించి 8 మీటర్లు ఉన్న ఒక స్థలం మొత్తాన్ని లీజ్ తీసుకోవచ్చు. సాజిద్ ఇంకా సతీష్ కూడా అలాగే చేశారు. ఇక్కడ దొరికే వజ్రం మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు. డైరెక్ట్గా దొరికింది కదా అని మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ డైమండ్ ఆఫీస్లోనే వాటిని అప్పగించాలన్నమాట. లాజికల్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, ప్రభుత్వం ఆ వజ్రాన్ని వేలం వేస్తుంది. అవును, ఆప్షన్లో పెడుతుంది. అందులో 12% ట్యాక్స్ కట్ చేసుకొని మిగిలిన 88% డబ్బు మొత్తాన్ని ఆ వ్యక్తికి ఇస్తుంది. అంటే రూ. 200 పెట్టుబడితో ఇక్కడ 60 లక్షల రూపాయలు రిటర్న్స్ వచ్చాయి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్లో రిస్క్ హై రివార్డ్ గేమ్ అని అనిపిస్తుంది కదా. అయితే కేవలం పన్నాలు మాత్రమే కాదు, భారతదేశం ఒకప్పుడు ప్రపంచపు వజ్రాల గనిగా పేరుంది. మీకు తెలుసా? ప్రపంచ సిద్ధి కోహినూర్ వజ్రం మన ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు గనుల నుంచి వచ్చింది అని. అంతేకాదు, హైదరాబాద్ నిజాం దగ్గర ఉన్న జాకబ్ డైమండ్ ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసా? దాని విలువ తెలియక ఆయన దాన్ని పేపర్ వెయిట్గా వాడేవాళ్ళట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉంది. ఏంటది అంటే, వజ్రాలతో పాటు కొన్ని శాపాలు కూడా వస్తాయి అని అంటారు. సో హోప్ డైమండ్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నాశనం అయిపోయారు అని చరిత్ర చెప్తోంది. మరి ఈ సాజిద్, సతీష్లకి ఇప్పుడు దొరికింది కదా వజ్రం, వాళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తుందా